ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట కీర్తనలు 133వ అధ్యాయము 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఒక తండ్రికి 3 కుమారులు కలరు. ఆ కుమారులను గురించి తండ్రి బాధపడుతూ ఉండేవాడు. ఎందుకంటే వారు ఎప్పుడూ గొడవ పడుతూ కొట్లాడుకుంటూ ఉండేవారు. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితిలో వారు ఉండటను బట్టి తండ్రి వారి గురించి దిగులు చేస్తూ చివరికి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. రాను రాను తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో ఒకరోజు తండ్రి తన 3 కొడుకులను పిలిచి ఒక్కొక్కరి చేతికి కొన్ని కట్టెలు ఇచ్చి విరవమంటాడు. ఆ 3 కొడుకులు వాటిని విరవలేకపోతారు. తర్వాత ఆ తండ్రి ఒక్కొక్క కట్టెను తన కుమారులకు ఇచ్చి విరవమన్నప్పుడు వారు ఆ ఒక్క కట్టెను సులువుగా విరవగలుగుతారు. తండ్రి తన కుమారులను దగ్గరికి పిలిచి, కలిసి ఉన్న కట్టెలను మీరు విరవలేకపోయారు, కానీ విడిగా ఉన్న కట్టెను సులువుగా విరవగలిగారు. అలాగే మీ 3 కలిసి ఐకమత్యంగా ఉంటే మీ మీదకి ఏ శత్రువు వచ్చినా మీరు గెలవగలరు. మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. మీరు ఐకమత్యంగా లేక ఒంటరిగా విడివిడిగా ఉంటే శత్రువు మీ మీద దాడి చేసినా మీరు గెలవలేరు, మీరు సంతోషంగా ఉండలేరు. కాబట్టి ఐకమత్యంతో ఏదైనా సాధించవచ్చు. అన్నదమ్ములుగా కలిసి ఉండండి, కలిసి బ్రతకండి అని తండ్రి కన్నీటితో వారికి చెప్పడం జరుగుతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కుటుంబాల్లో, సంఘాల్లో ఐక్యత లేకపోవటను బట్టి చాలా నష్టాలు, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐక్యత అనగా మనుషులు కలవడం కాదు, కానీ మనసులు కలవాలి. అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. కుటుంబాల్లో ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం వల్ల, ఏక మనసు లేకపోవడం వల్ల ఎన్నో గొడవలు, మనస్పర్ధలు, కలహాల వల్ల కుటుంబాలు చెల్లాచెదరైపోతున్నాయి. అలాగే సంఘాల్లో కూడా ఐక్యత లేకపోవడం వల్ల ఎన్నో సంఘాలు పాడైపోతున్నాయి. ఐక్యత ఉన్న చోట ప్రేమ, సంతోషం, సమాధానం, ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉంటాయి. ఆశీర్వాదానికి, శాశ్వత జీవానికి అర్హత ఐక్యత. అబ్రహాము, శారా వారికి కొన్ని శోధనలు వచ్చినా ఏక మనస్సు కలిగి ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. కాబట్టి జనములకు తండ్రిగా అబ్రహాము, జనములకు తల్లిగా శారా ఆశీర్వదించబడ్డారు. ఆ ఆశీర్వాదానికి కారణం ఐక్యత అనగా ఏక మనస్సు. పౌలు, బర్నబా ఐక్యతగా ఉన్నప్పుడు అనేకులను దేవుని దగ్గరకు చేర్చగలిగారు. మనలో ఐక్యతను చూచి అనేక మంది దేవుని దగ్గరికి రావాలి. మన కుటుంబాల్లో ఐక్యతను చూసి అనేక కుటుంబాలు కట్టబడాలి. అట్టి ఐక్యతతో దేవుడు మన కుటుంబాలను, సంఘాలను నింపును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.